పర్యావరణ హితం ఆవరణాలు అద్భుతమని మాజీ ఎంపీ మధు యష్కి గౌడ్ అన్నారు. పంజాగుట్టలో నూతనంగా ఏర్పాటు చేసిన ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ షోరూమ్ లాడియాను సినీ నటి సంయుక్తతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలువైన ఖనిజాలను వెలికి తీసేందుకు పర్యావరణాన్ని పాడు చేయాల్సిన పని లేకుండా ల్యాబ్లో ఆభరణాలను తయారు చేయడం గొప్ప విషయమని మధు యష్కి అన్నారు. పదోన్నతుల విషయంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ పండిత్ పీఈటీ టీచర్స్ హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు. గిరిజన సంక్షేమ స్కూల్స్ లో పనిచేస్తున్న టీచర్లు తమను అప్డేట్ చేయాలంటూ లక్డీకపుల్లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారులు తమను అప్గ్రేడ్ చేయకపోతే త్వరలో తమ కుటుంబాలతో కలిసి సంక్షేమ భవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా సత్వార్లోని కోహినూర్ దాబాలో ఆగిన ట్రావెల్స్ బస్సులో 4 కిలోల బంగారం చోరీ జరిగింది. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న గుప్తా వద్ద 2.80 కోట్ల ఆభరణాలు చోరీకి గురయ్యాయి. చోరీ ఘటనపై జహీరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జగన్ కి పేద ప్రజల పట్ల ప్రేమ ఉంది గనకే బటన్ నొక్కారు. బటన్ నొక్కడం అంటే భరోసా ఇవ్వడం అని వైసీపీ నాయకులు పోతినేని వెంకటేష్ మహేష్ తెలిపారు. అసెంబ్లీలో కూటమి నాయకులు ప్రవచనాలు ఆపి పథకాల అమలు కోసం చర్చ చేస్తే బాగుండేదని అన్నారు. జగన్ రాబోయే ఎన్నికల్లో డబుల్ సెంచరీ కట్టడం ఖాయమని పోతినేని వెంకటేష్ మహేష్ తెలిపారు. కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం వీరంకిలాలు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో అన్నపురెడ్డి అప్పారావు పోతన రాజ్యలక్ష్మికు చెందిన పూర్జీలు పూర్తిగా దగ్ధమైంది. సుమారు 8 లక్షలు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని బాధితులు తెలిపారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అదుపు చేశారు. ఇండియన్ స్కిల్ గ్యాలరీలో నాణ్యమైన పట్టు కాటన్ వస్త్రాలకు ఖచ్చితమైన గ్యారంటీ ఉంటుందని తెలంగాణ హ్యాండ్లూమ్ ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య అన్నారు. శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగంలో ఇండియన్ స్కిల్ గ్యాలరీ పేరిట ఏర్పాటు చేసిన స్కిల్ ఎగ్జిబిషన్ ను ఆమె ప్రారంభించారు. చేనేత కళాకారుల ఉత్పత్తులను తిలకించి వారిని అభినందించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఐటీడీఏ వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఊరతాళ్లతో సీఆర్టీలు వినూత్న నిరసన చేపట్టారు. అధికారులు తక్షణమే స్పందించి తమకు రెన్యువల్ చేయాలని డిమాండ్ చేశారు. సోమవారం తమ పోరాటం మరింత ఉధృతం చేస్తామని సీఆర్టీలు హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఓ పాఠశాలలో చిన్నారులతో నిర్వహించిన బోనాల పండుగ అందరినీ ఆకట్టుకుంది. సాంప్రదాయ దుస్తుల్లో చిన్నారులను తమ గృహాల నుంచి సంప్రదాయబద్ధంగా అలంకరించి బోనాలను స్కూల్ కి తీసుకొని వచ్చారు. బోనాలను నెత్తిన పెట్టుకుని చిన్నారులు, మహిళా టీచర్లు పాఠశాలలో బోనాల ఊరేగింపు నిర్వహించారు. బోనాల సంబరాల ప్రాధాన్యతను తెలియజేయడానికే తమ పిల్లలకు బోనాల ఉత్సవాన్ని నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. వరంగల్ జిల్లా 12 మోరీల సమీపంలో 4 షాపుల్లో దొంగతనం జరిగింది. క్లూస్ టీంతో పోలీసులు విచారణ చేపట్టారు. గతంలోని ఇక్కడే దొంగతనం జరిగినట్లు యాజమానులు తెలిపారు. 4 షాపుల్లో కలిపి 40,000 దొంగతనం జరిగినట్లు షాప్ యజమానులు వెల్లడించారు. ములుగు జిల్లాలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఏటూరు నాగరాం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. వాజేడు మండలంలోని 163 జాతీయ రహదారి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు టెకులగూడెం వద్ద రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోదావరి కడగేటు వాగు ఉధృతిని జిల్లా ఎస్పీ డా శబరీష్ పరిశీలించారు.